అమ్మా మనం అనుకున్నట్టుగానే గట్టి ప్రయత్నమే చేశాం. వెంటనే ఈ సంతోషాన్ని జోగేంద్రతో కూడా పంచుకుందాం. ఈ ఐరేంద్ర బదులు నేను వెళ్ళా వంశీ కాళ్ళలో మట్టి కొట్టైనా వసుంధర తీసుకొచ్చేసేవాడిని. అక్కడ ఈ ఐరేంద్ర ఏ మూలన కూడా ఆలోచిస్తుందో ఏంటో. ఎవరు నరేంద్ర గారు వంశీ వసుంధరలు విడదీశారా? వసుంధర ఏడుస్తూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేస్తుందా? ఎవరు నరేంద్ర గారు తన దారి తప్పకుండా మీరు జాగ్రత్తగా తనను కారెక్కిచ్చారుగా? లేదు జోగేంద్ర, మనం అనుకున్నది ఏదీ జరగలేదు. ఈ ప్రయాణంలో తెలిసిందేంటంటే వంశీ వసుంధరలని దూరం చేయడం మన తరం కాదని, వాళ్ళని మనం తరమే లేవని, వసుంధర తను చేసిన పాపాలకి తనే మట్టి కొట్టుకుని పోతుందని నువ్వు కూడా మర్చిపో జోగేంద్ర. గారు అసలు మీరు మనిషేనా లేకపోతే ఆ రాక్షస నక్షత్రకి అమ్మ? వసుంధర వంశీని విడదీసి వసుంధర నాతో కలుస్తానని చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఏమైందండి మీకు? వసుంధర కత్తిపేటతో నా మీద దాడి చేసినట్టుగా బలమైన కర్ర తీసుకుని మీరు ఎత్తి మీద కొట్టిందా? లేదంటే మీ కూతురు జీవితం ఆ మురళీగడతోనే బాగుంటుందని సముదాయించుకుని అక్కడ వంశీ వసుంధరలను ఒంటరిగా వదిలేసి వచ్చేస్తున్నారా మీరు? ఐరేంద్రి ఏంటి నేను బాధతో తిడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది విన్న వెంటనే నీకు గుండె నొప్పి వస్తుందేమోనని నేను అలా మొదలు పెట్టాను జోగేంద్ర. మన నల్లమందు ప్లాన్ ఫలించింది. వంశీ వసుంధరలు ఇక జీవితంలో కలవరు. వసుంధర ఎప్పటికైనా నీ చెంతకి చేరాల్సిన మనిషేనని మరోసారి రుజువైంది. ఐరేంద్ర గారు ఈ ఏంటి మీరు అనేది? నా గుండెల్లో నా కూతురు నక్షత్రం ఉంది జోగేంద్ర. తన పక్కన వంశీ లేనప్పుడు వంశీ వసుంధరల అన్యోన్య దాంపత్యాన్ని చూసిన నా మనసు ఎలా కరుగుతుంది? నువ్వే చెప్పు. ఐరేంద్ర గారు ఓ ఒక్క నిమిషమే. ఇప్పుడు పట్టరాని సంతోషంగా ఉంది ఐరేంద్ర గారు. ఈ రోజుతో మర్డర్లో బెదిరింపులు మానేసి రేపటి నుంచి వసుంధరతో సహజీవనం కొనసాగిస్తాను. జోగేంద్ర గారు నా పేరు స్వాతి. నేను కూడా వసుంధరకి శత్రువునే. ఈసారి మనమే గెలిచాం. ఆ దేవుడు దిగొచ్చిన వంశీ వసుంధరలు దగ్గరవ్వరు. మీరు ఈ ఆనందంతో మందు తాగి పడుకోండి. జోగేంద్ర ఐరేంద్ర గారు మీరు నా పక్కన లేరుగానే ఉండుంటే మీ ఇద్దరికే మంచి బహుమతి ఇచ్చిండేవాడిని. కూడగట్టుకుని నీ దగ్గరకొచ్చే వసుంధరకిచ్చే జోగేంద్ర. ఓకే నేను వసుంధర కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉంటా. బాయ్ బాయ్ టాటా. వసుంధర నా కోసం వచ్చేస్తుంది. వసుంధర వచ్చేస్తుంది. అసలే మీ కాలికి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేయాలో అది నేను చేసేస్తాను. నువ్వు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోగలవు కదా స్వాతి. వంశీ మాత్రమే తిరిగి మీ ఇంటికి వస్తాడు. మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. వెరీ గుడ్ స్వాతి. ఈ కాన్ఫిడెన్స్ తో ఈ వేషంలోనే ఉండి ఇక్కడ సమాచారం నాకు అందిస్తూ ఉండు. చెప్పానుగా వసుంధర నాకు కూడా శత్రువే అని. మీరు నిశ్చింతగా వెళ్ళండి. అమ్మా వసుంధర, మా అక్క జీవితాన్ని నాశనం చేస్తావు కదే. నువ్వు ఎలా వాడితో కాపురం చేస్తావో నేను చూస్తాను. మీ ఇద్దరి కథకి ఒక ముగింపిస్తానే.
వంశీ సార్, నాకెందుకో మిమ్మల్ని నా నుంచి దూరంగా లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవును వసుంధరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ నువ్వు నా కంటికి 1000 రకాలుగా కనబడుతున్నావు తెలుసా. మీరు మాత్రం నాకు శ్రీరామచంద్రుల్లా కనిపిస్తున్నారు. చూడు వసు, మనం సంతోషంగా గడపడానికి ఇక్కడికి వచ్చాం. మన మధ్య అడ్డంగా పెట్టింది ఎవరై ఉంటారు? ఇంకెవరుంటారు వంశీ సార్? ఆ ఐరేంద్రి గారో నక్షత్రానో మనల్ని విడదీయడానికి మనకు అడ్డుగా మన మధ్య ఈ దిండ్లు పెట్టుంటారు. అయ్యో వసు, మనం ఇప్పుడు వికారాబాద్ ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాం. క్రూర మృగాలు ఉన్న చోటికి క్రూర మృగాలు లాంటి మా అత్తయ్య నక్షత్ర కూడా రారు. అవును వంశీ సార్, మీరు నన్ను సంతోషంగా ఉంచడానికి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీరు నన్నేం కొత్తగా ప్రేమించారని నేను సంతోషంగా ఫీల్ అవ్వాలి. అదేంటి వసు అలా అంటావు? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్గా నిన్ను అర్ధరాత్రి తీసుకొచ్చి నీ బర్త్డేని గుర్తు చేశాను. నీ చేతులకి గోరింటాకు కూడా బాగుంటుందని ముందే ఊహించి ఆ ఏర్పాట్లు కూడా చేయించాను. చెప్పు వసు, నీకోసం ఇప్పుడు నేను ఏమైనా చేయగలను. మీరు నా కోసం ఏమైనా చేస్తారని నాకు తెలుసు వంశీ సార్. కానీ మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఒకటి మిగిలిపోయిందని నాకు అనిపిస్తుంది. ఏమంటున్నావు వసు? నేను నీ చేయి పట్టుకోలేదు. ఓ, నా దారికి ఏది అడ్డు రాకుండా చూసుకుంటా అన్నారు, మరి దీన్ని ఏమంటారు వంశీ సార్? నాకున్న అధికారాన్ని ఇది ఉపయోగించుకుంటుందా? నువ్వు ఇలాగే ఉండు, నేను తీస్తాను.
పెద్దమ్మ గారు ఐరేంద్ర గారు నాతో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో. అమ్మా మీరు ఒకసారి ఫోన్ కలిపితే నేను మాట్లాడతాను. నా కూతురు నీతో చెప్పిన విషయమే నాకు కూడా చెప్పింది. తనకి కాల్ చేస్తుంటే రీచ్ అవ్వడం లేదు. నువ్వేం కంగారు పడుకో, ఐరేంద్ర వచ్చేస్తుందిలే. ఏమో నమ్మగారు, అక్కడ ఏం పెట్టారని చూసి ఐరేంద్ర గారు గుండు పట్టుకుని పడిపోయారో. అమ్మో ఇంతవరకు ఉలుకు పలుకులేదు, ఫోన్ చేస్తే తగలట్లేదు. అమ్మో నా వసుంధరకి ఏమయ్యిందో ఏమో. అమ్మో ఊరికే భయపడి చచ్చిపోకరా జోగేంద్ర. వసుంధర ఎప్పటికైనా నీదే. ఇప్పుడు నీ నిజస్వరూపాన్ని నువ్వు బయట పెట్టావనుకో, అందరూ నిన్ను గుర్తుపట్టి కొడతారు. కల్లోకి వంశీ వచ్చాడని సముదాయించుకో. అలా జరిగినా బాగుండు పెద్దమ్మ గారు. వంశీ బాబు ఖాళీగా ఉన్నాడు అనుకునేవాడిని, ఇప్పుడు ఏమనుకోవాలో నాకు తెలియట్లేదు. నాకేం అర్థం కాదు. అమ్మగారు ఐరేంద్ర గారు వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తలుపుతీనా? ఆగు. నువ్విప్పుడు వెళ్ళి తలుపు తీస్తే ఇక్కడున్నది భవిష్యానంద స్వామి కాదు, జోగేంద్ర అని తెలిసిపోతుంది. పనివాళ్ళున్నారులే. అమ్మా అమ్మా ఐరేంద్ర గారు ఫోన్ మధ్యలో కట్ అయిపోయింది. అక్కడ నా వసుంధర క్షేమంగానే ఉంది కదా? వంశీని మీ వెంట తీసుకొచ్చేసారు కదా? మరీ తొందర ఎక్కువైతే మంచిది కాదు జోగేంద్ర. అమ్మా నువ్వు నాకు ఒక మాట ఇవ్వగలవా? చెప్పు, నీ మాట ఏమిటో చెప్పు. ఇవ్వాలో లేదో నేను డిసైడ్ అవుతాను. వంశీని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. నా కూతురితో పెళ్లి చేయగలవా? అమ్మో అమ్మో అమ్మో, వసుంధర నాకు దక్కనివ్వకుండా వసుంధర చంపేస్తారా? నువ్వు ఉండవయ్యా, వసుంధరకి ఏమీ కాదులే. బా నువ్వు చెప్పమ్మా. నువ్వు ఆ వసుంధర నుంచి నా మనవణ్ణి వేరు చేసి ఇక్కడికి తీసుకురా. నువ్వు వంశీని తీసుకొచ్చిన మరుక్షణమే నక్షత్రతో వంశీ పెళ్లి జరుగుతుంది. అయితే వంశీ వచ్చేస్తాడమ్మా. మూలిక వైద్యుడిచ్చిన ఆ మందు వాళ్ళిద్దరి చేత తాగించాను. వాళ్ళు మత్తులో పడిపోగానే వంశీని మన వాళ్ళు తీసుకొచ్చేస్తారు. జోగేంద్ర నీ వసుంధర్ని నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడు నాకు ఎంత ఉత్సాహంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. వసుంధరని ఈ ఇంటికి రాకుండా చేసే శక్తి ఇప్పుడు నీకే ఉంది. సద్వినియోగం చేసుకో. ఓకే, వసుంధర నేను చేజార్చుకోను. వసుంధర నాదే, వసుంధర నాదే, నాదే. వంశీ సార్, ఉదయాన్నే మిమ్మల్ని చూశాను అన్న ఆనందంలో నేనుంటే మీరేంటి సార్ నన్ను చూసి నవ్వుతున్నారు? నీకు నిజం చెప్పేస్తాను వసు, నాకు రాత్రి ఒక అందమైన కల వచ్చింది. అందమైన కళ అంటే అందులో నేను ఉండే ఉంటాను. అవును వసు, నువ్వు భలే కనిపెట్టేశావు. ఏంటి వంశీ సార్ అంత అందమైన కళ? అదే వసు, మనం సంతోషంగా గడపడం కోసం ఈ రిసార్ట్కి వచ్చాం కదా, అలాగే మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకొని ఒకటైనట్టుగా ఉదయాన్నే లేవగానే మనం ఒకరినొకరం చూసుకొని సిగ్గుపడినట్టుగా అలాగే ముందుకెళ్తే ఇంకొన్నాళ్ళకి మన పిల్లలతో కలిసి ఇదే రిసార్ట్కి వచ్చి వాళ్ళు సంతోషంగా గడుపుతున్నట్టుగా ఎప్పటికీ మర్చిపోలేని ఒక కల వచ్చింది. నాకు ఇప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉందో తెలుసా? అసలు ఇదంతా ఇలాగే నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో కదా. ఏమైంది వసు, ఎందుకలా బాధపడుతున్నావు? నన్ను సంతోషంగా ఉంచడానికి మీరిక్కడి దాకా వచ్చారు, కానీ నేను మీ భార్యగా మీ కళల్ని కూడా మీకు దగ్గర చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి సార్. వసు, ఏంటిది?
నువ్వు చెప్పినట్టుగానే ఇంట్లో సమస్యలన్నీ సద్దుమణిగాక ఐరేంద్రి అత్తయ్య నానమ్మ పూర్తిగా మారిపోయాక మనం మళ్ళీ సంతోషంగా గడపడానికి ఇక్కడికి వద్దాం. నువ్వేం ఫీల్ అవ్వకు. అచ్చరే వసు, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం సార్, కానీ వెళుతూ వెళుతూ ఇక్కడ దగ్గరలో ఉన్న స్వామి వారిని దర్శించుకుని వెళ్దాం. సరే వసు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ లోపు నేను లగేజ్ సర్దేస్తాను. అక్కర్లేదు సార్, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈ లోపు నేను అన్ని సర్దేస్తాను. సరే వసు, నీ ఇష్టం. ఏంటమ్మా నువ్వు? మేము నిజం చెప్పాక కూడా నీకు నమ్మాలనిపించట్లేదా? నాకైతే ఏదైనా పాట వినిపిస్తే ఎగిరి గంతేయాలన్నంత సంతోషంగా ఉంది. అవును పెద్దమ్మ, ఇన్నాళ్ళు నేను భవిష్యానంద స్వామి గెటప్ లో ఉండి ఆ శివుణ్ణి స్మరిస్తూ ఉన్నాను కాబట్టి మనకి అంతా మంచిగా జరుగుతుంది. పెద్దమ్మ, నువ్వు చూస్తూ ఉండు, వంశీబాబు ఇంటికి నడిచి వచ్చినట్టుగానే నా వసుంధర కూడా నా దగ్గరికి వచ్చేస్తది. అయినా మనం తాగించిన నల్ల మందు దెబ్బకి ఆ వసుంధరకి ఏం జరిగిందో కూడా గుర్తుండదమ్మా. నువ్వు కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నావు ఐరేంద్రి. వసుంధర ఒళ్ళంతా బలం ఉన్న మనిషి కాదు, నిజాయితీ ఉన్న మనిషి. తనకు మీరు నల్లమందు పాలు తాగించినా ఆ ప్రభావం తన మీద పడిందో లేదో 10 సార్లైనా చెక్ చేయాలి. నిజంగా వసుంధర వంశీ ఆ నల్లమందు పాలు తాగడం నిష చూసిందమ్మా. చూడ్డమేంటి, దగ్గరుండి తాగించింది కూడా. సరే ఐరేంద్రి, నేను నమ్ముతున్నాను. ఇంతకీ మన వంశీ ఎక్కడున్నట్టు? అసలు తను అక్కడి నుంచి బయలుదేరాడో లేదో వివరాలు ఏమైనా తెలిసాయా? అంటే వాళ్ళు ఇంకా ఒకే గదిలో ఉండుంటారని నువ్వు అనుకుంటున్నావమ్మా? చావు దాకా వెళ్ళొచ్చిన వాళ్ళ ఐరేంద్రి. ఆ మాత్రం అనుమానం వాళ్ల మీద ఉండడం మన మంచికే. ఇక ఎలాంటి పొరపాటు జరగకూడదని నిషాని వాళ్ళకి కాపలాగా మనకి మీడియేటర్ గా సెట్ చేసి వచ్చాను. అక్కడ జరిగే ప్రతిదీ తను మనకి ఇన్ఫార్మ్ చేస్తుందమ్మా. ఏమండి నరేంద్ర గారు, అక్కడ వాళ్ళిద్దరూ రెక్కలొచ్చిన పక్షులని పెద్దమ్మ గారు అనుమాన పడుతున్నారు. ఇంతకీ మన వంశీబాబు అక్కడ సేఫ్ గా ఉండలేదో నిశాకి ఫోన్ చేస్తే మ్యాటర్ తెలిసిపోతుంది కదా. అవునైరేంద్రి, వంశీ వసుంధరలు సుచిత్ర మాట కోసం చెప్పకుండా రిసార్ట్స్కు వెళ్లారు. వాళ్ళు సుచిత్ర మాట నిజం చెయ్యకూడదు ఐరేంద్రి. ఇప్పుడే మీ ముందే ఆ నిషాకి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పండి ఐరేంద్ర గారు, ఇప్పుడు మీ కాలు ఎలా ఉంది? నడవడానికి వీలుగానే ఉంది, కానీ అక్కడ వంశీ వసుంధర పొజిషన్ ఏంటి? మనం ఇచ్చిన నల్లమందు దెబ్బకి వాళ్ళు స్పృహలో లేకుండా దూరంగా వేరువేరుగా పడుకున్నారో లేదో తెలియదు, కానీ ఇంతవరకైతే నాకు ఎదురుపడలేదు. ముందు ఈ ప్లస్ మైనస్ మాటలాపి వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసి చెప్పు. అలాగే ఐరేంద్ర గారు. హలో ఐరేంద్ర గారు. హలో మేడం, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఈ గదిలో ఉన్న కపుల్ నాకు బాగా కావాల్సిన వాళ్ళ మేనేజర్ గారు, వాళ్ళని కలవడానికి వచ్చాను. సారీ మేడం, వాళ్ళు ఈరోజు ఉదయమే చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లే ముందు మీకేమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. థ్యాంక్ యూ మేనేజర్ గారు. నేను చెప్పడం కాదు, మేనేజర్ చెప్పింది మీరే విన్నారు కదా ఐరేంద్ర గారు. వంశీ వసుంధరలు ఇక్కడ నుండి చెక్అవుట్ అయ్యారట. అంటే మనం ఇచ్చిన నల్లమందు బాగా పనిచేసినట్టే కదా. చాలు నిషా, సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. నువ్వు ఫోన్ పెట్టే. విన్నావుగా అమ్మా, వంశీ వసుంధరలు అక్కడి నుంచి చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోయారంట. హనీమూన్ కని వెళ్ళినోళ్ళు 3వ రోజు ఇలా వచ్చేసారంటే ఎంత విడ్డూరవో తెలుసు కదా. ఇదంతా నల్లమందు ప్రభావం. ఈ సూచనలు చాలు వంశీ వసుంధరలు విడిపోయారని చెప్పడానికి. పెద్దమ్మ, నేను ఈ భవిష్యానంద స్వామి వ్యాసం తీసేసి పెళ్లి కొడుకుగా రెడీ అయిపోతా. వంశీని ఇంటికి రానివ్వండి జోగేంద్ర. తనకు దిష్టి తీసి ఆ ఎర్ర నీళ్లు వసుంధర మీద చల్లుతాను. ఓకే.
నువ్వు భలేదాని వదినా. ఐరేంద్రి, నీకెందులో అంత అపహాస్యం ఏం కనపడింది? అంతలా నవ్వుతున్నావు? ఈ చక్రాల కుర్చీలోంచి కదల్లేని నువ్వు, ఆ ఫోటోలోంచి కదల్లేని భగవంతుడి ముందు వంశీ వసుంధరలు కలిసి రావాలని ప్రాధేయపడుతుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది చెప్పు? లోపల తన్నుకొస్తున్న బాధను ఆపుకోవడానికి పైకి వెకిల్లవి నవ్వుతూ ఇంకా ఎందుకు నటించాలనుకుంటున్నావు ఐరేంద్రి? ఏంటొదినా, నాకు బాధ. నా కూతురు ఎప్పటి నుంచైతే ఆ మురళీగాడితో కలిసి చిన్న కుటీరంలో బతుకుతుందో అప్పటి నుండే నా గుండె కూడా రాయి అయిపోయింది వదినా. నువ్వే నిజం తెలుసుకోకుండా మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు.